Hello all, my name is Kaushal Kotturi. Welcome to Aquasia Tech Day 18 of Python. Thank you so much for coming here. Let's dive into the video. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ ఏంటంటే మనం హైవే మీద వెళ్తున్నాం. హైవే మీద వెళ్ళేటప్పుడు ఏముంటాయి? స్పీడ్ గన్స్ ఉంటాయి కదా. ఈ స్పీడ్ గన్స్లో ఫర్ సపోజ్ నార్మల్ స్పీడ్ 60కి సెట్ చేసి ఉంది అనుకుందాం. నార్మల్ స్పీడ్ 60కి సెట్ చేసి ఉంది. ఈ స్పీడ్ గన్స్ ఏం చేస్తాయంటే వచ్చిపోయే వెహికల్స్ యొక్క స్పీడ్ ఎంతో టెస్ట్ చేస్తాయి. ఫర్ సపోజు ఒక వెహికల్ 80 స్పీడ్తో వెళ్తుంది అనుకుందాం. ఇప్పుడు మన స్పీడ్ గన్ ఏం చేస్తుంది? ఇది నార్మల్ స్పీడ్ కంటే ఎక్కువ ఉంది కాబట్టి మనం ఈ వెహికల్కి ఫైన్ వేయాలని ఫైన్ వేస్తుంది. ఇంకొక వెహికల్ ఉంది. ఆ వెహికల్ 50 స్పీడ్తో వెళ్ళింది అనుకుందాం. స్పీడ్ గన్తో టెస్ట్ చేసినప్పుడు ఆ వెహికల్ స్పీడ్ ఎంత వచ్చింది? 50 వచ్చింది అనుకుందాం. అప్పుడు ఇదేంటి? నార్మల్ స్పీడ్ కంటే తక్కువే ఉంది. సో మనం ఫైన్ ఏం వేయం. ఇక్కడ మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే మనం ఏం చేస్తున్నాం? ఈ నార్మల్ స్పీడ్ని వెహికల్ యొక్క స్పీడ్ని కంపేర్ చేస్తున్నాం కదా. ఇవి కంపేర్ చేస్తేనే ఇది ఎక్కువ అని తెలిసింది. దీన్ని కంపేర్ చేస్తేనే ఇది తక్కువ అని తెలుస్తుంది. అంటే మనం ఇక్కడ ఏం చేస్తున్నాం? ఒక్క వేరియబుల్లో ఉన్న వాల్యూని ఇంకొక వేరియబుల్లో ఉన్న వాల్యూతో కంపేర్ చేస్తున్నాం. కంపేర్ చేసి ఫైన్ అయ్యాలా వద్దా అనేది డిసైడ్ అవుతున్నాం కదా. ఇది మన రియల్ లైఫ్ సిచ్యువేషన్. అట్లనే మన ప్రోగ్రామింగ్లో కూడా ఒక్క వేరియబుల్లో ఉన్న వాల్యూ ఇంకొక వేరియబుల్లో ఉన్న వాల్యూకి గ్రేటర్ దేనా లేదా లెస్ దేనా లేదంటే ఈక్వలా నాట్ ఈక్వలా ఇట్లా ఆ రెండు వాల్యూస్ని కంపేర్ చేయడానికి మన ప్రోగ్రామింగ్లో కూడా కొన్ని ఆపరేటర్స్ ఉన్నాయి. ఆ ఆపరేటర్స్ని మనం ఏమంటామంటే రిలేషనల్ ఆపరేటర్స్ అంటాం. దీని డెఫినేషన్ ఏంటో ఒక్కసారి చూద్దాం. ఒక్కసారి ఈ డెఫినేషన్ చూడండి. రిలేషనల్ ఆపరేటర్స్ ఆర్ యూజ్డ్ టు కంపేర్ టూ వాల్యూస్ కదా. ఇందాక మనం కంపేర్ చేసినాం కదా, నార్మల్ స్పీడ్తోని వెహికల్ స్పీడ్ని కంపేర్ చేసినాం. అండ్ చెక్ హౌ దే ఆర్ రిలేటెడ్ టు ఈచ్ అదర్. కంపేర్ చేసి ఏం చేసినాం? ఒక వేరియబుల్లో ఉన్న వాల్యూ దానికంటే ఎక్కువ, ఇంకొక వేరియబుల్లో ఉన్న వాల్యూ కంటే లేదు అంటే తక్కువ, ఇలా వాటి మధ్య ఒక రిలేషన్ని ఫైండ్ అవుట్ చేసినాం కదా. ఎక్కువైతేనేమో ఫైన్ వేసినాం, తక్కువ అయితే నార్మల్గా వదిలేసినాం. రైట్. మళ్ళీ దే ఆల్వేస్ గివ్స్ ఎన్ ఆన్సర్ ఇన్ ట్రూ ఆర్ ఫాల్స్. సో మనకి రిలేషనల్ ఆపరేటర్స్ వాటి ఆన్సర్ని ఎలా చెప్తాయి అంటే ట్రూ ఆర్ ఫాల్స్ అని చెప్తుంది. అంటే బేసికల్లీ రిలేషనల్ ఆపరేటర్ మనకు దేన్ని రిటర్న్ చేస్తుంది? ఒక బులియన్ని రిటర్న్ చేస్తుంది అని చెప్తుండు. క్లియర్ డెఫినేషన్ ఏంటో. మరి ఈ రిలేషనల్ ఆపరేటర్స్ అసలు ఎన్ని ఉన్నాయంటే మొత్తం 6 రిలేషనల్ ఆపరేటర్స్ ఉంటాయి మన ప్రోగ్రామింగ్లో. ఎన్ని? 6 రిలేషనల్ ఆపరేటర్స్ ఉన్నాయి. అవి ఏంటేంటివో ఒక్కసారి చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటి? గ్రేటర్ దెన్. దీన్ని ఏమంటాం? గ్రేటర్ దెన్. సెకండ్ వన్ ఏంటి? లెస్ దెన్. ఆ తర్వాత గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు, ఆ తర్వాత లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు. నెక్స్ట్ ఏంటి? ఈ ఈక్వల్స్ టు సింబల్. దీని గురించి మొన్న చెప్పిన కదా మొన్నటి క్లాస్లో. ఒక్కసారి ఎవరైనా కొత్తగా వస్తే ఆ వీడియో వెళ్ళి రిఫర్ చేయండి. నెక్స్ట్ ఏంటి? నాట్ ఈక్వల్స్ టు. ఈ 6 ఆపరేటర్స్ని మనం ఏమంటామంటే రిలేషనల్ ఆపరేటర్స్ అంటాము. క్లియర్గా గుర్తుపెట్టుకోండి. మనకు మొత్తం 6 రిలేషనల్ ఆపరేటర్స్ ఉన్నాయి. అవి ఏంటంటే గ్రేటర్ దెన్, లెస్ దెన్, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు, లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు, ఈక్వల్స్ టు, నాట్ ఈక్వల్స్ టు. నాట్ ఈక్వల్స్ టు ఇట్లా ఎక్స్ప్లెనేషన్ మార్క్ తర్వాత ఈక్వల్స్ టు సింబల్ పెడతాం. క్లియర్. గ్రేటర్ దెన్ అనే ఆపరేటర్కి ఇప్పుడు ప్రోగ్రామ్ ఎలా రాయాలో చూద్దాం. అసలు ఈ గ్రేటర్ దెన్ అనే ఆపరేటర్ ఎలా వర్కౌట్ అవుతుందో కూడా చూద్దాం. ఓకేనా. ఫస్ట్ మీరు పైథాన్ ఇంటర్ప్రిటర్కి వచ్చేయండి. వచ్చేసి సేమ్ అదే ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇందాక స్పీడ్ గన్ ఎగ్జాంపులే తీసుకుందాం. కాకపోతే ఇక్కడ వెహికల్ స్పీడ్ నేమో యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ లాగా తీసుకుందాం. యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ లాగా తీసుకోవాలంటే మనకి ఏ ఫంక్షన్ ఉంది? ఇన్పుట్ ఆఫ్ అనే ఫంక్షన్ ఉంది కదా. సో ఇన్పుట్ ఆఫ్ అని పెడుతున్నా. ఇప్పుడేంటి? యూజర్ ఒక వాల్యూని ఇన్పుట్ లాగా ఇవ్వచ్చు. ఇచ్చిన వాల్యూని మనం ఏం చేయాలా? ఎక్కడో ఒక దగ్గర స్టోర్ చేయాలి కదా. దానికోసం నేను వెహికల్ స్పీడ్ అనే వేరియబుల్ క్రియేట్ చేసి ఇన్పుట్ అనే దానికి అసైన్ చేసేసిన. సో ఇప్పుడు యూజర్ ఏ వాల్యూ ఇచ్చినా అది ఎక్కడ పోయి స్టోర్ అవుతుంది? ఈ వెహికల్ స్పీడ్ అనే వేరియబుల్లో పోయి స్టోర్ అవుతుంది. మనం అక్కడ నార్మల్ స్పీడ్ ఎంత అనుకున్నాం? 60 కదా. ఈ 60ని ఎందులో స్టోర్ చేస్తున్నా నేను? ఈ నార్మల్ స్పీడ్ అనే వేరియబుల్లో స్టోర్ చేసిన తర్వాత మీరు ఇక్కడ నేను నిన్న టైప్ కాస్టింగ్ గురించి చెప్పేటప్పుడు ఒకటి చెప్పిన. ఏమని చెప్పిన? ఈ ఇన్పుట్ ఆఫ్ అనే ఫంక్షన్ ద్వారా వచ్చే ఏ వాల్యూ అయినా ఎలా ఉంటుందని చెప్పిన? స్ట్రింగ్ లాగా ఉంటుంది. ఇప్పుడు మనకు స్ట్రింగ్ లాగా ఉంటుంది కదా. మనం స్ట్రింగ్ని ఒక నంబర్ని కంపేర్ చేయొచ్చా? చెయ్యలేం. మరి ఇప్పుడు వచ్చే స్ట్రింగ్ని మనం ఎలా మార్చాలి? ఇంటీజర్ లాగా మార్చాలి. ఇంటీజర్ లాగా మార్చాలంటే నేను ఏమని చెప్పిన? టైప్ కాస్టింగ్ చేయాలని చెప్పిన. టైప్ కాస్టింగ్ చేయడానికి మనం ఏం చేస్తాం?
ఇంట్ ఆఫ్ అనే ఫంక్షన్ ఉంటుంది. ఈ ఇంట్ ఆఫ్ ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే వచ్చే వాల్యూని ఇంటీజర్ లాగా మార్చేస్తుంది. సో నేను ఇక్కడే పెట్టుకుంటున్నా ఏంది, ఇన్పుట్ ద్వారా వచ్చే వాల్యూని నువ్వు ఇంటీజర్ లాగా మార్చేయి అని చెప్తున్నా. మార్చేసి ఎందులో స్టోర్ చేయి, ఈ వెహికల్ స్పీడ్ అనే దాంట్లో స్టోర్ చేయి అని చెప్పిన. అర్థమైందా? ఇది ఇంట్ ఆఫ్ ఇక్కడే పెట్టేసిన, ఇంకా అనవసరంగా ఒక వేరియబుల్ క్రియేట్ చేసి దాన్ని మళ్ళీ ఎందుకు అసైన్ చేయడం అని వచ్చే ఇన్పుట్నే ఇట్లా ఇంటీజర్ లాగా మార్చేయని ఇక్కడ పెట్టిన. క్లియర్? ఆ తర్వాత ఇప్పుడు రండి, వెహికల్ స్పీడ్ అనేది నార్మల్ స్పీడ్ కంటే ఎక్కువ అని అడుగుతున్నా. వెహికల్ స్పీడ్ గ్రేటర్ దెన్ నార్మల్ స్పీడ్. సో ఇప్పుడు మనకి ఏమని చెప్పిన, ఇది ఒక రిలేషనల్ ఆపరేటర్ కదా గ్రేటర్ దెన్ అనేది. మరి మనకి ఇది దేన్ని రిటర్న్ చేస్తుంది? ఒక బులియన్ని రిటర్న్ చేస్తుంది. రిటర్న్ చేసిన దాన్ని మనం ప్రింట్ చేయాలి కదా. ప్రింట్ చేయాలంటే నేను ఎక్కడ పెట్టాలి దీన్ని? ఈ ఎక్స్ప్రెషన్ని తీసుకొని ప్రింట్ అనే ఫంక్షన్లో పెట్టాలి. పెట్టేసిన, పెట్టేసి ఇప్పుడు రన్ చేస్తా. రన్ చేసి ఇక్కడ ఇన్పుట్ ఏమని ఇస్తా, 80 అని ఇస్తున్నా. 80 అని ఇవ్వగానే మనకు అవుట్పుట్ ఏమొచ్చింది, ట్రూ అని వచ్చింది. అవును, వెహికల్ స్పీడ్ నార్మల్ స్పీడ్ కంటే ఎక్కువ ఉంది అని చెప్తుంది. లేదు, ఇక్కడ నేను 50 అని ఇస్తా. 50 అని ఇస్తే ఏమవుతుంది, ఫాల్స్ అని అవుట్పుట్ లాగా వస్తుంది. ఎందుకు? వెహికల్ స్పీడ్ అనేది గ్రేటర్ దేనా నార్మల్ స్పీడ్ కంటే అని అడుగుతున్నా. కాదు కాదు, వెహికల్ స్పీడ్ అనేది నార్మల్ స్పీడ్ కంటే తక్కువే ఉంది అని చెప్తుంది. ఫాల్స్ అనే అవుట్పుట్ లాగా ఇచ్చింది. క్లియర్? ఈ గ్రేటర్ దెన్ ఆపరేటర్ ఎలా యూజ్ చేయాలో. ఇప్పుడు మనం ఈ లెస్ దెన్ అనే ఆపరేటర్ ఎలా యూజ్ చేయాలో చూద్దాం. ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. మనం మన ఫోన్లో ఛార్జింగ్ ఉంటుంది కదా, 20% కంటే తక్కువ ఉంటే మనం ఏమంటాం, లో బ్యాటరీ అంటాం. లేదు 20% కంటే ఎక్కువ ఉంటే ఓకే, ఛార్జ్ ఉంది బట్ లో బ్యాటరీ అయితే కాదు కదా. 20% కంటే తక్కువ ఉంటే ఏంటి, అది లో బ్యాటరీ అన్నట్టు. దీన్నే ఎగ్జాంపుల్గా తీసుకుందాం ఇప్పుడు. సరేనా? మళ్ళీ పైథాన్ ఇంటర్ప్రిటర్కి వచ్చేయండి. వచ్చేసి ఇక్కడ ఫస్ట్ నేను రాసింది క్లియర్ చేసేస్తున్నా. క్లియర్ చేసేసి ఇప్పుడు ఫస్ట్ ఏమి, బ్యాటరీ ఎంత ఉందో యూజర్ దగ్గర నుంచే తీసుకుందాం. బిఏ అనే వేరియబుల్లో స్టోర్ చేద్దాం. ఇన్పుట్ ఆఫ్ అని పెడుతున్నా. ఇన్పుట్ ఆఫ్ అని పెడితే బై డిఫాల్ట్ ఇన్పుట్ ఎలా వస్తుంది, స్ట్రింగ్ లాగా వస్తుంది కదా. దాన్ని ఇక్కడే నేను ఇంటీజర్ లాగా కన్వర్ట్ చేసేస్తున్నా. స్ట్రింగ్ లాగా వద్దు, నాకు ఇంటీజర్ లాగా కావాలి, అయితేనే నేను కంపేర్ చేయొచ్చు అని చెప్తున్నట్టు అనమాట. ఆ తర్వాత నార్మల్ ఎంత ఉండాలా, 20 కంటే ఎక్కువ ఉండాలి కదా. సో నార్మల్ ఏంటి, 20 కంటే ఎక్కువ ఉండాలి. నార్మల్ అనే వేరియబుల్లో 20ని స్టోర్ చేస్తున్నా. ఇప్పుడు అడుగుదాం ఏమని, ఈ బ్యాటరీ అనేది, మన బ్యాటరీ 20% అంటే నార్మల్ కంటే తక్కువ ఉందా అని అడుగుతున్నా. నార్మల్ కంటే తక్కువ ఉందా అని అడుగుతున్నా. ఏమి, ఈ బ్యాటరీ నార్మల్ కంటే తక్కువ ఉందా అని అడిగినట్టు అనమాట. సో ఇప్పుడు మన రిలేషనల్ ఆపరేటర్ ఏంటి, లెస్ దెన్ కదా. ఈ లెస్ దెన్ మనకు దేన్ని రిటర్న్ చేస్తుంది, ట్రూనన్నా ఫాల్స్నన్నా రిటర్న్ చేస్తుంది. రిటర్న్ చేసిన దాన్ని ప్రింట్ చేయాలి కదా. ప్రింట్ చేయడానికి నేను ఎక్కడ పెడుతున్నా, ప్రింట్ అనే ఫంక్షన్లో రాస్తున్నా. రాసేసి ఇప్పుడు రన్ చేస్తా. ఇక్కడ ఏంటి, నా బ్యాటరీ పర్సెంటేజ్ ఫర్ సపోజ్ 18 ఉంది అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది, ట్రూ. అవును, నీది లో బ్యాటరీ ఉంది అని చెప్తుంది. లేదు, మళ్ళీ రన్ చేస్తా. రన్ చేసి ఇప్పుడు 50 ఇస్తా. 50 ఇస్తే ఏంటి, లేదు ఫాల్స్, నీ బ్యాటరీ నార్మల్గానే ఉంది, లో బ్యాటరీ ఏం కాదు అని చెప్తుంది. క్లియర్? ఈ లెస్ దెన్ ఆపరేటర్ ఎలా వాడాలో. ఇప్పుడు ఈ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఎలా వాడాలో చూద్దాం. ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. మనం ఓట్ ఎప్పుడు వేయొచ్చు, 18 ఇయర్స్ అని ఉండాలా ఓట్ వేయడానికి. లేదంటే 18 ఇయర్స్ కంటే ఎక్కువ ఉంటే మనం ఏమి ఓటేయొచ్చు. 18 ఇయర్స్ కంటే ఎంతన్నా ఎక్కువ ఉండని. ఇప్పుడు 80 ఉన్న వాళ్ళు వేయొచ్చు, 50 ఉన్న వాళ్ళు వేయొచ్చు. బట్ మన మెయిన్ క్రైటీరియా ఏంది, 18 ఇయర్స్ అయితే ఉండాలా. 18 ఇయర్స్ కంటే ఎక్కువ ఉన్నా కూడా వేయొచ్చు. బట్ 18 ఇయర్స్ కంటే తక్కువ ఉంటే ఏంది, మనం ఓటేయలేం కదా. సో దీన్నే ఇప్పుడు ఎగ్జాంపుల్ లాగా తీసుకొని ఈ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు సింబల్ గురించి నేర్చుకుందాం. ఫస్ట్ ఏంటి, మనం యూజర్ని ఏజ్ అడుగుదాం. ఏజ్ అడగడానికి ఏంటి, మనం ఇన్పుట్ తీసుకుంటున్నా. ఏజ్ అనేది ఒక ఇంటీజర్ కదా, నేను దాన్ని ఇక్కడే టైప్ క్యాస్ట్ కూడా వేసేస్తా ఇంట్ అని. వచ్చే ఇన్పుట్ని చేసేసి మన ఎలిజిబిలిటీ ఏంది, ఎలిజిబిలిటీ ఏంటి, 18 ఇయర్స్ ఉండాలా. 18 ఇయర్స్ కంటే ఎక్కువ ఉన్నా పర్లేదు, బట్ తక్కువ మాత్రం ఉండొద్దు. ఇప్పుడు అడుగుదాం, వచ్చిన ఏజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఈ 18 ఇయర్స్ కంటే ఎక్కువ లేదా 18 ఇయర్సే ఉన్నాయా అని అడుగుదాం. 18 ఇయర్స్ ఉన్నా ఓకే, లేదంటే 18 ఇయర్స్ కంటే ఎక్కువ ఉన్నా ఓకే, బట్ 18 ఇయర్స్ కంటే తక్కువ ఉండదు. ఇక్కడ అదే అడుగుతున్నాం, వచ్చిన ఏజ్ 18 ఇయర్స్ కంటే ఎక్కువ లేదంటే ఎగ్జాక్ట్ 18 ఇయర్స్ ఉందా అని అడుగుతున్నాం. అడిగిన తర్వాత దీన్ని ఏం చేస్తున్నా, అది ట్రూ ఆర్ ఫాల్స్ రిటర్న్ చేస్తుంది కదా. రిటర్న్ చేసేదాన్ని ప్రింట్ చేయడానికి ప్రింట్ అనే ఫంక్షన్లో రాస్తున్నా. రాసి ఇప్పుడు రన్ చేస్తా. రన్ చేసి ఇక్కడ మన యూజర్స్ ఫర్ సపోజ్ ఎగ్జాక్ట్ 18 ఇయర్స్ ఇచ్చిండు అనుకుందాం. అప్పుడు ఏం ప్రింట్ అవుతుంది, ట్రూ అనే వస్తుంది.
ఎందుకు గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఎలిజిబిలిటీ ఏంది 18 ఇయర్స్ ఉండొచ్చు లేదంటే 18 ఇయర్స్ కంటే ఎక్కువ కూడా ఉండొచ్చు. సో ఎగ్జాక్ట్ 18 ఇయర్స్ ఇచ్చింది కాబట్టి వాడు ఓట్ వేయొచ్చు. నెక్స్ట్ రన్ చేస్తా, రన్ చేసి ఇక్కడ నేను ఏమని ఇస్తా 85 ఇయర్స్ అని ఇస్తా. ఇస్తే ఏంటి వీడు కూడా ఓటేయొచ్చు కదా, ఇది 18 ఇయర్స్ కంటే పెద్దదే, ఓటేయొచ్చు. ఇప్పుడు నెక్స్ట్ రన్ చేస్తా, బట్ ఇప్పుడు ఏమని ఇస్తా 17 అని ఇస్తా. 17 అని ఇస్తే ఫాల్స్ అని వచ్చింది. ఎందుకు వీడు ఓటేయలేడు, వీడికి 18 ఇయర్స్ ఇంకా రాలేవు అని చెప్తుందన్నమాట. మనము ఫస్ట్ టైం ఈ రిలేషనల్ ఆపరేటర్స్ గురించి నేర్చుకుంటున్నాం కాబట్టి ఒక ఎర్రర్ చేసే అవకాశం ఉందన్నమాట. ఆ ఎర్రర్ ఏంటంటే ఇప్పుడు ఈ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు అనేది ఒకటే ఆపరేటర్. ఈ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు అనేది ఒకటే ఆపరేటర్. ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు అనుకోకుండా ఈ గ్రేటర్ దెన్కి ఈక్వల్స్ టుకి మధ్యలో స్పేస్ ఇచ్చిర్రు అనుకోండి. స్పేస్ ఇచ్చి రన్ చేస్తే అప్పుడు ఏమవుతుంది, మీకు ఎర్రర్ వస్తుంది. సో ఈ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు అనేది ఒకటే ఆపరేటర్ కాబట్టి వీటి మధ్య మనం స్పేస్ ఏమి ఇవ్వద్దు. గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు అనేది ఒకటే ఆపరేటర్ దాన్ని ఇలానే రాయాలి. క్లియర్? వీటి మధ్య స్పేస్ ఇస్తే మనకు ఎర్రర్ వస్తుంది. ఇప్పుడు ఈ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు గురించి నేర్చుకుందాం. దీనికి ఎగ్జాంపుల్ చూడండి. మనం ఏంటి, మన దగ్గర ఒక స్టేషనరీ షాప్ ఉంది అనుకుందాం. ఈ స్టేషనరీ షాప్లో మనం ఏం చేస్తాం, నోట్ బుక్స్ అమ్ముతాం. మన దగ్గర నోట్ బుక్స్ క్వాంటిటీ ఎంత ఉంది అనుకుందాం. ఫర్ సపోజ్ ఓన్లీ 10 నోట్ బుక్స్ మాత్రమే ఉన్నాయి. ఓన్లీ ఎంత ఉన్నాయి, 10 నోట్ బుక్స్ మాత్రమే ఉన్నాయి. ఒక కస్టమర్ వచ్చిండు, వచ్చి వాడికి ఎన్ని నోట్ బుక్స్ కావాలన్నాడు, 8 నోట్ బుక్స్ కావాలన్నాడు. అప్పుడు మనం ఏం చేస్తాం, మన దగ్గర ఉన్న నోట్స్ బుక్స్ని ఎంతైతుందో ఈ కస్టమర్ అడిగిన నోట్ బుక్స్ని కంపేర్ చేస్తాం. ఎందుకంటే ఈ కస్టమర్ అడిగిన నోట్ బుక్స్ అనేది ఎప్పుడు కూడా మన దగ్గర ఉన్న క్వాంటిటీ కంటే తక్కువ లేదా సమానంగా ఉండాలి. అయితేనే మనం ఏం చేస్తాం, డెలివరీ చేయగలుగుతాం కదా. లేదంటే ఈ కస్టమర్ గాడు 12 నోట్ బుక్స్ అడిగిండు, మన దగ్గర ఎన్ని ఉన్నాయి, ఓన్లీ 10 ఉన్నాయి. అప్పుడు మనం డెలివరీ చేయగలుగుతామా, చెయ్యలేం కదా. సో ఆల్వేస్ మనం ఏం చేయాలా, మన దగ్గర ఉన్న నోట్ బుక్స్ అనేటివి వాడు అడిగిన దానికి సమానంగా లేదంటే తక్కువ ఉన్నాయా లేదా చూసుకోవాలి. చూసుకొని అప్పుడు మాత్రమే మనం ఏం చేస్తాం, డెలివరీ చేయగలుగుతాం. ఇప్పుడు ఫర్ సపోజ్ కస్టమర్ గాడు 10 కావాలన్నాడు అనుకో. 10 కావాలంటే మనం ఏం చేస్తాం, మన దగ్గర ఎన్ని ఉన్నాయి నోట్ బుక్స్, 10 ఉన్నాయి. సో డెలివరీ చేయగలుగుతాం. 8 ఉన్నాయి, డెలివరీ చేయగలుగుతాం. బట్ 12 అడిగిండు అనుకో కస్టమర్, అప్పుడు ఏంటి, డెలివరీ చేయలేం. ఎందుకంటే మన దగ్గర 10 మాత్రమే ఉన్నాయి కదా. సో దీన్నే ఎగ్జాంపుల్గా తీసుకొని లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టుని సాల్వ్ చేద్దాం. ఫస్ట్ ఏంటి, క్లియర్ చేస్తున్నా. క్లియర్ చేసేసి ఫస్ట్ మనం కస్టమర్కి ఎన్ని నోట్ బుక్స్ కావాలో ఇన్పుట్ తీసుకుందాం. కస్టమర్ నోట్ బుక్స్ అని రాస్తున్నా. ఇన్పుట్ తీసుకోవాలంటే ఏం చేస్తాం, ఇన్పుట్ ఆఫ్ అనేది వాడతాం. వాడేసి ఇన్పుట్ ఆఫ్ అనేది మనకి ఎట్లా ఇస్తుంది, స్ట్రింగ్ లాగా వస్తుంది అని చెప్పిన ఇన్పుట్ ఎప్పుడు కూడా. సో దాన్ని నేను ఏం చేస్తున్నా, ఇక్కడే టైప్ క్యాస్ట్ వేసేస్తున్నా. టైప్ క్యాస్ట్ దాన్ని ఇంటీజర్లోకి మార్చేసిన. మన దగ్గర క్వాంటిటీ ఎంత ఉంది, నోట్ బుక్స్ క్వాంటిటీ బీక్యూ అని పెడుతున్నా. ఫర్ సపోజ్ 10 ఉంది అనుకుందాం. నోట్ బుక్స్ క్వాంటిటీ ఎంత ఉంది, 10 ఉంది. ఇప్పుడు మనం టెస్ట్ చేయాలా, ఏంది, కస్టమర్ అడిగిన నోట్ బుక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు మన దగ్గర ఉన్న క్వాంటిటీ కంటే అయితేనే నేను డెలివరీ చేయగలుగుతా, లేకపోతే డెలివరీ చేయలేను అని చెప్తున్నా. ఇదేం చేస్తుంది, ఈ రిలేషనల్ ఆపరేటర్ మనకు ఎప్పుడు కూడా ఒక బులియన్ని రిటర్న్ చేస్తుంది. ఆ బులియన్ని మనం ప్రింట్ చేయాలి కదా. ప్రింట్ చేయాలంటే దీన్ని ఎందులో పెట్టాలి, ప్రింట్ అనే ఫంక్షన్లో పెట్టాలి. ఇప్పుడు రన్ చేద్దాం. ఫర్ సపోజ్ నేను కస్టమర్ నాకు 10 నోట్ బుక్స్ కావాలనుకున్నా, ఎంటర్ చేస్తా ట్రూ. ఏమని, మనం డెలివరీ చేయగలం. ఎందుకంటే మన దగ్గర 10 నోట్ బుక్సే ఉన్నాయి, వాడు 10 అడిగిండు, ఇచ్చేయచ్చు. ఇప్పుడు అట్లా కాకుండా నేను ఏం చేస్తా అంటే 8 అని చెప్తా. 8 అని చెప్తే మళ్ళీ రన్ చేస్తున్నా. రన్ చేస్తే ఏమని వచ్చింది, ట్రూ అని వచ్చింది. ఏంటి, కస్టమర్ 8 నోట్ బుక్స్ అడుగుతుండు, బట్ మన దగ్గర 10 ఉన్నాయి, మనం ఇవ్వచ్చు 8 నోట్ బుక్స్ అని చెప్తున్నాం. బట్ ఇప్పుడు ఒకవేళ కస్టమర్ 12 నోట్ బుక్స్ అడిగిండు అనుకుందాం. అప్పుడు నేను రన్ చేస్తా. రన్ చేస్తే ఇక్కడ ఏమని వచ్చింది, ఫాల్స్. ఎందుకంటే మన దగ్గర 10 నోట్ బుక్స్ ఉన్నాయి, వాడు 12 అడుగుతుండు, మనం ఇయ్యలేము అని చెప్తున్నాం. ఇట్లా లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టుని వాడొచ్చు. ఇప్పుడు ఈ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు అనేది కూడా ఒకటే ఆపరేటర్. వీటి మధ్య స్పేస్ ఇస్తే మనకేమవుతుంది, ఎర్రర్ వస్తుంది. సో మనం ఎప్పుడు కూడా వీటి మధ్య స్పేస్ ఇవ్వద్దు. క్లియర్? ఇప్పుడు ఈ ఈక్వల్స్ టు గురించి నేర్చుకుందాం. ఈ ఈజ్ ఈక్వల్స్ టు గురించి నేను ఆల్రెడీ డే 16 వీడియోలో చాలా క్లారిటీగా డిస్కస్ చేసిన. ఒక్కసారి వెళ్ళి ఆ వీడియో చూడండి, మీకు మస్తు క్లారిటీగా అర్థమైపోతుంది. బట్ ఇప్పుడు కూడా అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకోండి. ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక వెబ్సైట్ ఉంది అనుకుందాం. ఆ వెబ్సైట్కి మీరు ఆల్రెడీ సైన్అప్ చేసేసారు. సైన్అప్ చేసినప్పుడే ఒక పాస్వర్డ్ సెట్ చేసుకోరు. ఆ వెబ్సైట్కి సైన్అప్ చేసినప్పుడే ఆ వెబ్సైట్కి పాస్వర్డ్ సెట్ చేసుకురు. మళ్ళీ ఇప్పుడు ఏం చేసారు, లాగిన్ అవుదాం అనుకుంటారు. లాగిన్ అయ్యేటప్పుడు మనం నార్మల్గా ఏమి ఇస్తాం, యూజర్ ఐడి ఇస్తాం,
ఆ తర్వాత మన పాస్వర్డ్ ఇస్తాం. పాస్వర్డ్ ఇయ్యంగానే మన సిస్టమ్ ఏం చేస్తుంది? మనం సెట్ చేసిన పాస్వర్డ్, ఇప్పుడు ఇచ్చిన పాస్వర్డ్ రెండు సేమా కాదా అని టెస్ట్ చేస్తుంది. ఒకవేళ సేమ్ అయిందనుకో మనం ఆ వెబ్సైట్ లోపలికి వెళ్తాం. సేమ్ కాలేదనుకో మనకేమని చూపిస్తుంది? యు హ్యావ్ ఎంటర్డ్ రాంగ్ పాస్వర్డ్ అని చూపిస్తుంది కదా. దీనికి ఇప్పుడు మనం ప్రోగ్రామ్ రాద్దాం. ప్రోగ్రామ్ ఏం లేదు, చాలా సింపుల్గా రాద్దాం. ఫర్ సపోజ్ మనం ఏంటి యూజర్ దగ్గర నుంచి పాస్వర్డ్ అడగాలి కదా. నేను ఏం చేస్తున్నా, పిఏ అని వేరియబుల్ క్రియేట్ చేస్తున్నా. క్రియేట్ చేసి ఇన్పుట్ తీసుకుంటా యూజర్ దగ్గర నుంచి. పాస్వర్డ్ ఎప్పుడు ఎలాగో స్ట్రింగ్లోనే ఉంటుంది కదా. ఈ ఇన్పుట్ కూడా మనకేంది బై డిఫాల్ట్ స్ట్రింగ్ లాగానే ఇస్తుంది. సో ఇక్కడ ఏం చేసినాం, మనం పాస్వర్డ్ని తీసుకొని పిఏ అనే వేరియబుల్లా స్టోర్ చేసిన. ఫర్ సపోజు నేను ఏమనుకుంటున్నా అంటే మనం ఇంతకుముందు ఇచ్చిన పాస్వర్డ్ని ఏమని పాస్వర్డ్ స్టోర్ చేస్తున్నా అంటే, నేను ఇంతకుముందు ఫర్ సపోజ్ క్యాపిటల్ AMAR అని ఇచ్చిన అనుకుందాం. నేను ఇంతకుముందు పాస్వర్డ్ సైన్ అప్ అయ్యేటప్పుడు క్యాపిటల్ AMAR అని ఇచ్చిన అనుకుందాం. ఇప్పుడు నేను ఎంటర్ చేసే పాస్వర్డ్, నేను ఇంతకుముందు ఇచ్చిన పాస్వర్డ్ రెండు సేమా కాదా అని టెస్ట్ చేయాలి. టెస్ట్ చేద్దాం. ప్రజెంట్ పాస్వర్డ్ ఈజ్ ఈక్వల్స్ టు సేమా ప్రీవియస్ పాస్వర్డ్తోని అని అడుగుతున్నా. ఇది ఏం చేస్తుంది? ఈక్వల్స్ టు ఆపరేటర్ మనకు ట్రూ ఆ ఫాల్స్న రిటర్న్ చేస్తుంది కదా. రిటర్న్ చేసిన దాన్ని మనం ఏం చేయాలా? ప్రింట్ చేయాలి కదా. ప్రింట్ చేయాలంటే దీని అంతటిని తీసుకొని ప్రింట్ అనే ఫంక్షన్లో పెడుతున్నా. ఇప్పుడు రన్ చేస్తా. రన్ చేసినప్పుడు నన్ను ఇక్కడ ఏం చేయాలి? నేను ఇంతకు ముందు ఇచ్చిన పాస్వర్డ్, ఇప్పుడు ఇచ్చిన పాస్వర్డ్ సేమా కాదా టెస్ట్ చేయాలంటే నేను ఇక్కడ ఫస్ట్ పాస్వర్డ్ ఇవ్వాలి కదా. నా పాస్వర్డ్ ఏమని ఇస్తున్నా? క్యాపిటల్ AMAR అని ఇస్తున్నా. ఇచ్చి టెస్ట్ చేద్దాం. టెస్ట్ చేస్తే ఏంది? అవును, నువ్వు ఇంతకుముందు ఇచ్చిన పాస్వర్డ్ ఇప్పుడు ఇచ్చిన పాస్వర్డ్ సేమే అని వస్తుంది. ఇప్పుడు అట్లా కాకుండా నేను వేరేలాగా ఇస్తా. ఏమని? AMAR అని ఇస్తున్నా. ఇచ్చి రన్ చేస్తా. రన్ చేస్తే ఏమని వచ్చింది? ఫాల్స్. ఎందుకు? నేను ఇంతకుముందు ఇక్కడ క్యాపిటల్ ఏ ఇచ్చిన, ఇప్పుడు ఏం చేసిన? స్మాల్ ఏ అని ఇచ్చిన. ఇస్తే ఇవి రెండు సేమా కాదు కదా. క్యాపిటల్ ఏ నాట్ ఈక్వల్స్ టు స్మాల్ ఏ. మన పైథాన్ కేస్ సెన్సిటివ్. క్యాపిటల్ ఏని వేరేలాగా తీసుకుంటుంది, స్మాల్ ఏని వేరేలాగా తీసుకుంటుంది. అందుకు మనకేమని వస్తుంది? ఫాల్స్ అని వచ్చింది. ఎందుకు? మనం ఇంతకుముందు ఇచ్చిన పాస్వర్డ్ ఇప్పుడు ఇచ్చిన పాస్వర్డ్ అసలు మ్యాచ్ అయితే లేదు అని చెప్తుంది. ఇది ఈక్వల్స్ టు ఆపరేటర్. చిన్న ఎగ్జాంపుల్ చూడండి. ఎగ్జాంపుల్ ఏంటంటే ఏ అనే వేరియబుల్లో 4 అనే వాల్యూ పెడుతున్నా, బి అనే వేరియబుల్లో 5 అనే వాల్యూ పెడుతున్నా. పెట్టేసి ఇప్పుడు మీకు ఒక టాస్క్ ఇస్తా. టాస్క్ ఏమంటే ఏలో ఉన్న వాల్యూ బిలో ఉన్న వాల్యూ రెండు సేమ్ కాకపోతేనేమో నాకు ట్రూ అని ప్రింట్ చేయాలా, సేమ్ కాకపోతేనేమో ట్రూ అని ప్రింట్ చేయాలా. ఒకవేళ సేమ్ అయితేనేమో, సేమ్ అయితే అంటే ఏంటి? ఇక్కడ నేను సి అనే వేరియబుల్ క్రియేట్ చేసిన. క్రియేట్ చేసి ఏలో ఉన్న వాల్యూ సిలో ఉన్న వాల్యూ సేమ్ కదా. సేమ్ అయితే నాకు ఏమని రిటర్న్ చేయమన్నా? ఫాల్స్ని ప్రింట్ చేయమన్నా. దీనికి ఏమన్నా ఆపరేటర్ ఉందా? సేమ్ కాకపోతే ట్రూ, సేమ్ అయితే ఫాల్స్ అని రావాలి. దానికి ఏమన్నా ఆపరేటర్ ఉందా అంటే ఉంది. అదే మన లాస్ట్ ఆపరేటర్. అదేంటి? నాట్ ఈక్వల్స్ టు అనమాట. ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్ తీసుకోండి. నేను ఏలో ఏం స్టోర్ చేసిన? 4. బిలో ఏం స్టోర్ చేసిన? 5. సిలో మళ్ళీ ఏం స్టోర్ చేసిన? 4 కదా. ఇప్పుడు అడుగుతాం అనమాట ఇంటర్ప్రిటర్కి, ఏంది? ఏలో ఉన్న వాల్యూ సేమ్ కాదు బిలో ఉన్న వాల్యూతో అని చెప్పిన. నిజమే కదా. ఏలో ఉన్న వాల్యూ బిలో ఉన్న వాల్యూ రెండు సేమ్ కాదు. సేమ్ కాకపోతే ఏమని రిటర్న్ చేస్తుంది నాట్ ఈక్వల్స్ టు ఆపరేటర్? ట్రూని రిటర్న్ చేస్తుంది. ఒకవేళ సేమ్ అయిందనుకో, ఏలో ఉన్న వాల్యూ నేను ఫస్ట్ ఇంటర్ప్రిటర్కి చెప్తున్నా. ఏమని? ఏలో ఉన్న వాల్యూ సిలో ఉన్న వాల్యూ రెండు సేమ్ కాదు అని చెప్తున్నా. సేమ్ కాదా ఒకసారి చూడండి. ఏలో ఉన్నదేమో 4, సిలో ఉన్నది కూడా 4. ఇవి రెండు సేమే కదా. నువ్వు తప్పు చెప్తున్నావు. ఏలో ఉన్న వాల్యూ సిలో ఉన్న వాల్యూ రెండు సేమే, నువ్వు ఇక్కడ సేమ్ కాదు అంటున్నావు. కాబట్టి ఏమని రిటర్న్ చేస్తుంది? ఫాల్స్ని రిటర్న్ చేస్తుంది. క్లియర్? ఈ నాట్ ఈక్వల్స్ టు ఆపరేటర్ గురించి ఒక్కసారి దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం రండి. ఇక్కడ ఆల్రెడీ నేను రాసేసిన. ఇప్పుడు ఏంటి? ఏ అనే వేరియబుల్లో 4ని స్టోర్ చేసిన, బి అనే వేరియబుల్లో 5ని స్టోర్ చేసిన, సి అనే వేరియబుల్లో మళ్ళీ 4ని స్టోర్ చేసిన. ఇక్కడ అంటున్నా ఏమని? నేను స్టేట్మెంట్ పాస్ చేస్తున్నా. ఏలో ఉన్న వాల్యూ బిలో ఉన్న వాల్యూ రెండు సేమ్ కాదు. చూడండి ఒకసారి. అవును, సేమ్ కాదు కదా. ఏలో 4 ఉంది, బిలో 5 ఉంది. కాబట్టి మనకి ఏమని రిటర్న్ చేస్తుంది? ట్రూ. నేను ఇప్పుడు మళ్ళీ ఇక్కడ రాస్తా. ఏమని? ఏలో ఉన్న వాల్యూ సిలో ఉన్న వాల్యూ రెండు సేమ్ కాదు అని చెప్తుంది ఇంటర్ప్రిటర్కి. అప్పుడు ఇంటర్ప్రిటర్ మనకి ఏమని చెప్తుంది? కాదు, నువ్వు తప్పు చెప్తున్నావు. ఏలో ఉన్న వాల్యూ సిలో ఉన్న వాల్యూ రెండు సేమ్, నువ్వు తప్పు చెప్తున్నావు కాబట్టి ఫాల్స్ అని ప్రింట్ చేస్తుంది. ఈ నాట్ ఈక్వల్స్ టు ఆపరేటర్. క్లియర్? ఇది మొత్తం కూడా ఒకటే ఆపరేటర్. వీటి మధ్యలో మీరు స్పేస్ ఇవ్వద్దు. స్పేస్ ఇస్తే మీరు రన్ చేసిర్రు అనుకోర్రి, అప్పుడు మీకు ఎర్రర్ వస్తుంది. నేను చెప్పింది మీకు అర్థమయ్యిందనే అనుకుంటున్నా.
నిజంగా మీకు అర్థమైతే ఒక నలుగురికి షేర్ చేయండి. అట్లనే సబ్స్క్రైబ్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో డైలీ ప్రాక్టీస్ టెస్ట్ లింక్ ఉంటుంది. ఒక్కసారి వెళ్ళి అటెంప్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమ్మింగ్ ఇయర్. కలుద్దాం రేపు.